నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఘుస్మేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుంటున్నాం మనం. అందులో భాగంగా ఘుస్మెకి సుధర్ముడికి కొడుకు పుట్టాడు. బంగారం లాంటి కొడుకు పుట్టాడు. వాడిని చూడడానికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. కుర్రాన్ని ప్రశంసించారు, ఘుస్మెని ప్రశంసించారు. మధ్యలో సుదేహాన్ని దెప్పడం మొదలెట్టారు. ఇదిగో అమ్మా ఘుస్మ్యా, ఎందుకైనా మంచిది నీ కొడుకుని పిల్లలున్న వాళ్ళ చేతికి మాత్రమే ఇయ్యి. పిల్లలు లేని వాళ్ళు ఈ పిల్లాన్ని ఎత్తుకుంటే వీడికి ఏదైనా ప్రమాదం కలగచ్చు, దృష్టి దోషం కలగచ్చు, నరుడి చూపుకి నల్లరాళ్ళు పొగులుతాయంటారు. ఏమో ఏ చూపులో ఏముంటుందో, కొంతమందికి పిల్లలు పుట్టరే, అలాంటి పాపిష్టి వాళ్ళు చంటి పిల్లల్ని ఎత్తుకుంటే ఆ పిల్లలు ఆ రోజు నుంచి అన్నం తినరమ్మా, వాళ్ళు పాడైపోతారు అంటూ లేనిపోనివి ఆవిడికి చెప్పారు. ఆవిడ కొళ్ళు మండింది. అమ్మలక్కల్లారా, మా అక్క ఎవరు? దేవత. నన్ను నా భర్తను దేవతలను చూసినట్టుగా చూసి పోషించింది. గర్భవతిగా ఉన్న నాకు ఎన్నో పిండి వంటలు పెట్టింది. ఎప్పుడు పిల్లవాడి కంటానా అని ఎదురు చూసింది. ఈ పిల్లవాడు మా అక్క పిల్లవాడే, అసలు నేనే కొట్టరాలను అనుకోండి, మా అక్కే ఈ పిల్లవాడి తల్లి. ఇంక మీదట ఎప్పుడు ఇలాంటి నేరాలు చెప్పకు అని ఘుస్మె ఎవరైనా నేరాలు చెబితే వాళ్ళని తీవ్రంగా మొదలించింది. మహాత్మురాలు కనుక ఘుస్మె అక్కగారిని తల్లిలాగే చూసింది. కానీ ఎక్కడి నుంచి సుదేహకి భగ్గుమండ మొదలెట్టింది. కొడుకులు లేకపోవడం బాధ కంటే చెల్లెలికి పిల్లలు పుట్టారని అందరూ పొగుడుతున్నారు. పైగా గొడ్డురాలనే మాటలు ఇంకా కొత్తగా వినిపిస్తున్నారు. దానికి ఎంత భాగ్యం కలిగింది అని ఈవిడ మనస్సులో ఈర్ష్య ప్రవేశించింది. జనమంతా ఆవిడ తెగ పొగుడుతున్నారు. భర్త కూడా రాగానే ఆహాహా అని పెళ్ళాం దగ్గరికి వెడుతున్నాడు. కుసుమ దగ్గరికి పిల్లాన్ని ఎత్తుకు పోషిస్తున్నాడు. దాంతో ఇక తట్టుకోలేకపోయింది. ఎన్ని చెప్పినా ఈ అసూయల్లాంటివి వచ్చి తీరతాయి. ఇతరులకు కీర్తి పెరిగిపోయి తనకి కీర్తి రాకపోతే మొదట్లో తట్టుకుంటాడు, కానీ క్రమక్రమంగా తట్టుకోలేడండి ఈ జీవి. మానవుడికున్న పెద్ద బలహీనత ఏంటంటే పరుల యొక్క కీర్తిని సహించలేకపోవట. పై కబుర్లు చెబుతారు చాలామంది, వాడికైనా నాకైనా ఎవరో ఒకడికి పేరు వచ్చింది చాలంటాడు, కానీ అవతల వాడికి పేరు వచ్చి వీడికి పేరు తగ్గుతుందంటే మండిపోతుంది. ఇప్పుడు మహానుభావులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ ఛానల్లో చూసినా కనపడతారు. వాళ్ళకి గొప్ప పేరు వచ్చిందనుకోండి, వాళ్ళని చూసి ఈర్ష్యతోటి కదా వాళ్ళని పడగొట్టాలని ట్రై చేశారు. ఆ మధ్యన పుష్కరాల్లో ఒక మహానుభావుడికి ఎంతో పేరు వస్తూ ఉంటే ఆయన ఇంత మట్టేసి స్నానం చేయమంటే ఆయన మట్టేయమండం అశాస్త్రీయం అంటూ ఆయన మీద ఎందుకు ధ్వజం ఎత్తారనుకుంటున్నారు? ఆయనకు పేరు వస్తుంది, వీడికి రావట్లేదు. ఆయనకు వచ్చిన స్థాయిలో రాదు. ఆయన గౌరవంగా గురువుని గుర్తిస్తున్నారు, వీళ్ళ వెకిలి మాటలనే తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. దాంతో వాళ్ళకి ఈర్ష్య వస్తుంది సహజంగా. ఎప్పుడైనా ఇతరులకి కీర్తి పెరుగుతూ ఉంటే ఆ కీర్తిని సహించలేక వాళ్ళని పడగొట్టాలని చూసేవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. అవి మేము అనుభవించున్నాం, వాటిని మనం పట్టించుకోకూడదు అనుకోండి. అటువంటి నీచులు ఎవడు ఏమీ చేయలేడు. నిరహంకార నిరస్త పాప సుజనా నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామిల్చి అశక్తులై మనములం దందహ్యమానేంద్రియాతురులై ఓరక మత్సగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందం. కొంతమంది ఉంటారు, వాళ్ళకి అహంకారం ఉండదు, పాపం ఉండదు, సుజనులు. వాళ్ళ కీర్తి అంతకంతకీ పెరుగుతుంది. మచ్చలేని మహానుభావులండి వీడు గొప్పవాళ్ళని పొగుడుతారు. ఆ కీర్తిని కొందరు తట్టుకోలేరు. వాళ్ళకి అంత కీర్తి ఎందుకు వస్తుంది, మనకెందుకు రావడంలా, మనకు కూడా ఎందుకు రాకూడదు కీర్తి అని ఆ కీర్తి పొందడానికి ప్రయత్నిస్తారు. కీర్తి పొందాలని ప్రయత్నిస్తే రాదు. శక్తి ఉండదుగా, అందరికీ శక్తి ఎక్కడ ఉంటుంది? శక్తి లేక కొందరికి శక్తి ఉన్నంత మాత్రం చేత కీర్తి వస్తుంది అనడానికి లేదండి. ఇప్పుడు లోకంలో ఎంతోమంది మహానుభావులు పండితులు లేరా? కానీ అందరికీ కీర్తి వస్తుందా? అందరికీ ప్రశస్తి వస్తుందా? రాదు. కొందరికి పూర్వజన్మ సుకృతం వల్ల కీర్తి వస్తుంది. కీర్తి జాతకులు కొందరు ఎంత గింజుకున్నా కీర్తి రాదు. కొందరికి డబ్బు రమ్మంటే రాదు, కొందరికి డబ్బే వస్తుంది. అది ఒక యోగం. అవతల వాడి కీర్తి కోరుకుని ఆ కీర్తి పొందడానికి తగిన శక్తి లేని దుర్మార్గులు కొందరు ఏం చేస్తారట, లోపల కొత్త ఉడికిపోతారట. వారికి ఎందుకు పేరు వస్తుంది, మనకెందుకు రావడం లేదు, మనం వాడిని ఏమైనా పడగొట్టాలి అని అవతల వాడితో విరోధించి అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా పట్టుకుని పడగొడదామని చూస్తారు. అందుకే మహాత్ములు అనుక్షణం జాగరూకులై ఉండాలి. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందండి. పాపం ఒక ఆయనకి ఆ మధ్యన వెన్నుపోసుకుని నొప్పి వచ్చిందిట, పడిపోయాట. ఒక ఆయన చెప్పాడు పాపం, ఆ వెన్నుపోస నొప్పి వచ్చి
పడుకుంటే సేవ చేస్తానని ఆయన దగ్గర ఎంప్లాయీగా చేరిన ఒక ఆవిడ, ఉద్యోగానికి చేరినవిడ మసాజ్ చేసి వీడియో తీసి ఏది మసాజ్ తానే చేస్తానని, ఆయనకి అనారోగ్యంగా ఉంది పాపం, అది తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చి వీడు నా చేత మసాజ్ చేయించుకుంటున్నాడండి, వీడు కాముకుడండి, నన్ను ఏడిపిస్తున్నాడండి కేసు పెట్టిందిట, తీసుకెళ్లి జైల్లో పెట్టారట. ఇలా ఒక వ్యక్తి ఎప్పుడైనా పైకి వస్తూ ఉంటే, కీర్తి పొందుతూ ఉంటే, వాడికి రకరకాల బిరుదులు సన్మానాలు వస్తూ ఉంటాడు, పడగొట్టాలని చూసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకే ఈర్ష్యతో ఉండేవాళ్ళు ఉంటారు కనుక మనం అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి అని మనం గ్రహించాలి. అందులో గొప్పవాడు అయ్యేట కొద్దీ ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే, కర్మయోగం ఎలా ఉంటుందనుకోండి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోయే కాలం వస్తే వాడేం చేయలేడు, అది వేరే విషయం. కానీ పాపం కుస్మికి మాత్రం లోపల లోపల అక్కగారి మీద ఎక్కడ ప్రేమ తగ్గలేదు, ఆవిడ మీద ప్రేమ పెరుగుతూనే ఉంది. నమ్మకం, అక్క నన్ను, నా బిడ్డని, నా భర్తని నెత్తి మీద పెట్టుకు చూస్తుంది అనుకున్న తప్ప ఎక్కడ లోపల అనుమానం కలగలేదు. సుదేహ తనలో ఈర్ష్య రగులుతున్నా, అసూయ పెరుగుతున్నా అది మాత్రం బయట పెట్టల. చెల్లెల మీద కసి పెరిగిపోయింది, ఆవిడ కన్నా కొడుకు మీద ద్వేషం పెరిగిపోయింది. భర్త మీద ద్వేషం అంటే ప్రమాదం కనుక అది మాత్రం రాలేదు. గొడ్రాలినా నేను నా చెల్లెల్ని ప్రేమతో తీసుకొచ్చి భర్తకిచ్చి పెళ్లి చేసి సంతానం పొందేలా చేసి ఆ సంతానాన్ని పెంచుదాం అనుకుంటే, ఆ సంతానం నా బిడ్డ కాడా, వాడిని ఎత్తుకుంటే వాడికి హాని అవుతుందా, చుట్టుపక్కల వాళ్ళ దెప్పుళ్ళు ఇంకా పెంచుతారా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా భర్త చెప్పాడు, అనవసరంగా నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, ఆ తర్వాత నువ్వు సవతి పోరు తట్టుకోలేవే వెర్రిదానా అంటే అప్పుడు వినలేదు. ఇప్పుడు నాకు ఆ బాధ అంటే ఏమిటో తెలుస్తోంది. నా చెల్లెలు నెత్తి మీద కొంపట్లో కూర్చుంది నాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కుర్రాడు చూస్తే రోజు రోజుకి పెరుగుతున్నాడు, అందంగా ఉన్నాడు, ముద్దు ముచ్చట్లతో ఉన్నాడు. అందరూ కూడా గుస్మేపుత్రుడు అని ఆవిడ పుత్రుడు అంటున్నారు, కానీ పోనీ సుదేహపుత్రుడు అంటంలా. ఎవరైనా సుదేహ, ఈ పిల్లాడు నీకు పెంపుడు కొడుకు అవుతాడు కానీ కన్న కొడుకు కాడు కదా అని చెప్పేవాళ్లే తప్ప వాడిని ఎత్తుకున్నప్పుడు నా సొంత కొడుకు అని అండల్లా. అవునులే, పరాయి పుత్రుడు నా పుత్రుడు ఎలా అవుతాడు అని ఆ పిల్లాడిని చూసినప్పుడు లోపల కొత్తలాడిపోవడం మొదలెట్టింది. మంట వచ్చింది ఆవిడికి. సద్గుణాలు రాసి ఆ కుర్రాడు చిరునవ్వు నవ్వుతున్నాడు, అందంగా ఉన్నాడు, ఆడుకునేవాడు, చురుగ్గా ఉండేవాడు. అది చూసినప్పుడల్లా కుస్మికి ఆనందం, సుధర్ముడికి ఆనందం, ఈవిడికి ద్వేషం పెరిగాయి. బంధువులు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కూడా, ఆఖరికి తల్లిదండ్రులు కూడా, అమ్మా కుస్మ్యా వంశాన్ని నిలబెట్టావే తల్లి అని పొగిడేవారు. పాపం వాళ్ళు ఏదో పొగిడారు తప్ప సుదేహ మీద వాళ్ళకి ఏం కోపం ఉండదుగా. అయినా సుదేహకి చెల్లెల్ని తల్లి తండ్రి బంధువులు పొగుడుతున్నారు, నాకు ఆ పొగడతలు రాలేదు. అంతే, పిల్లల్ని కన్నవాళ్ళకే విలువ వస్తుంది, కనని వాళ్ళకి విలువ ఉండదు. ఆరి తల్లిదండ్రులు కూడా పక్షపాతం చూపిస్తున్నారు అని లోపల హతాసురాలైపోయింది. ఛీ, ఎంతకంటే చస్తే బాగుండేది. అత్యంతం దుఃఖమాపన్న హతాస్మీతి వాదిని. చేతులారా నా చావు నేనే తెచ్చుకున్నాను అని లోపల కుమిలిపోతే నేను చచ్చిందాన్ని అయిపోయాను అనేది ఒక్కొక్కసారి. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆవిడికి లోపల ద్వేషం మరీ పెరిగిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ చెల్లెలు నా హృదయానికి శల్యమైపోయింది, ముల్లైపోయింది. ఈ పిల్లాడు బతికున్నంత వరకు దానికి కీర్తి ఇలాగే వస్తుంది. వీడిని నేను చూసి సహించలేకపోతున్నాను. వీడిని చంపి పారేస్తే నా పేడా పోతుంది, దాని పేడా పోతుంది. పిల్లాడు పుట్టపోయినా పర్వాలేదు, పిల్లాడు పుట్టి తెచ్చిపోతే ఆ తల్లికి ఎంత బాధ వస్తుంది. ఆ దెబ్బతో కుమిలిపోయి ఆ గుసుము కూడా కృషించిపోతుంది. నేను చక్కగా నా మొగుడితో కాపురం చేసుకోవచ్చు, నా పగ చల్లారుతుంది అనుకున్నదట. అంత ద్వేషం వచ్చింది. ఎంతో మంచిదే, కానీ ఏం చేస్తాం? కాలప్రభావం వల్ల దురదృష్టవశాత్తు ఈర్ష్య, అసూయ, క్రోధం ఇటువంటి పిశాచాలు, ఈ దుర్లక్షణములనే పిశాచములు, అవలక్షణములనేటటువంటి ఆసురీ శక్తులు సుదేహలో ప్రవేశించాయి. అయ్యో, ఈ చెల్లెల్ని ఎత్తుకు పెంచాను, నేను కదా అసలు ఈ పెళ్లి చేసింది, ఈ సంతానం పొందడానికి నేనే కదా కారణం అనే ఊహా సమయంలో ఆవిడికి రాలేదు. దానికి కారణం అజ్ఞానం ప్రవేశించినప్పుడు, క్రోధం ప్రవేశించినప్పుడు విచక్షణ జ్ఞానం ఉండకపోవటమే. కదర్యాణం విచారశ్చ కృత్యాకృత్యే భవేన్నహి కఠోరః ప్రాయసో విప్రాహ సపత్నో భావ ఆత్మః. ఒక
అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ వ్యాసుడు. ఒకసారి మనిషి దుష్టుడైపోయాక ఇది చెయ్యొచ్చు అది చెయ్యకూడదనే ఆలోచన లేకుండా ఎంత పాపానికైనా ఒడిగడతాడు. అంటే పాపాత్ములకి దుష్టులకి ఇది చెయ్యవచ్చా చెయ్యకూడదా అనే విచక్షణ నశిస్తుంది. అకార్యములు చేయడం మొదలెడతారు, చెయ్యకూడని పాపములు చేస్తారు. అది పాపపు లక్షణమేది. అందుకే దుష్టులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుడు పాము లాంటివాడు. పాము పడగ మీద మంచి మణి ఉన్నది. ఆ మణి ఎంత విలువైందైనా అది పాము, దాన్ని నమ్మి దగ్గరికి వెడితే అత్యంత ప్రమాదం. అలాగే దుష్టుడు ఎంత వినయం నటించినా వాడి దగ్గరికి వస్తే జాగరూకులమై ఉండాలి. పాపాత్ముడికి విచక్షణ ఉండదు, కర్తవ్యములనేటటువంటి ఊహ ఉండదు, ఎటువంటి పాపమైనా చేస్తాడు. ఆ పాపం ఇప్పుడు దీన్ని పట్టుకున్నది, ఇది దుష్టాత్మురాలైపోయింది. సవతి పోరు పెరిగింది, పుత్రులు లేకపోవటం వల్ల సవతి పుత్రుడి మీద ద్వేషం పెరిగింది, చుట్టుపక్కల వాళ్ళందరి మీద కసి పెరిగిపోయింది, ప్రపంచం మీదే ద్వేషం పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఒక రాడు ఏం చేసిందిట, ఈ పిల్లవాడిని మాత్రం తరచుగా రాత్రిపూట తన దగ్గర పడుకోబెట్టుకునేది కావాలని. ఒకరోజు మాత్రం గుస్మి పిల్లవాడిని తీసుకొచ్చి, ఇదిగో నా దగ్గర వద్దు కానీ ఇక్కడ ఒక ఉయ్యాలు తొట్టేసి అందులో పడుకోబెట్టండి, ఈ పూట మధ్యలో వెళ్ళి చూస్తూ ఉంటానన్నది. అలాగే అక్క అంది గుస్మే. ఆ పూట ఎందుకో తెలియదు కానీ గుస్మికి గాఢంగా నిద్ర పట్టేసింది, భర్తకి గాఢంగా నిద్ర పట్టింది, దీనికి మాత్రం నిద్ర పట్టలేదు ఈ సుదేహకి. అర్ధరాత్రి వేళ పెద్ద కత్తోటి పట్టుకొచ్చి, తరచుగా వీళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలో క్రూర జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇళ్లలో మంచి మంచి కత్తులు తయారు చేసి పెట్టుకునేవారు. అటువంటి కత్తి పట్టుకొచ్చి ఆ పిల్లవాడిని కసితీరా పొడిచి ముక్కలు ముక్కలు చేసేసింది. ఆశ్చర్యతలో ముక్కు, కాలు, చెయ్యి, వేళ్ళు అన్నీ కోసి పారేసింది కసి తట్టుకోలేక. అలా అన్నీ కోసి వాటన్నిటిని ఏం చేసింది, ఒక చీరలో మూట కట్టి ఆ మూట పట్టుకొచ్చి ఆ ఊళ్ళో అందరూ స్నానాలు చేసి మంచినీళ్ళు తెచ్చుకొని శివాభిషేకం చేయడానికి వాడే చెరువు ఉందని చెప్పాను కదా, ఆ చెరువులో పారేసింది. ఇదివరకు గుస్మె 90 రోజుల పాటు రోజు పార్థివలింగములను తయారు చేసి ఆ పార్థివలింగాలని అక్కడే నిమజ్జనం చేసింది. గుస్మె ఎక్కడ పార్థివలింగాలని నిమజ్జనం చేసిందో ఆ లింగాలు పారేసిన చోట ఈ శిశువు యొక్క, పసిబాలుడి యొక్క ముక్కల్ని, శరీరం యొక్క ముక్కల్ని అక్కడ వేసేసింది. ఆ మాంసం ముక్కల్ని కోసేసి అక్కడ పారేసి మూటగట్టి వేసి ఏమెరగనట్టుగా ఇంటికి వచ్చేసింది. ఇది ఎవరికీ తెలియదు. రాత్రి పడుకున్నాక ఆ పూట దానికి మనస్సులో క్రోధం కాస్త చల్లారిందిట. చెల్లి, నాకు కలగని సంతానాన్ని నువ్వు పొందుతావా? పొందిన దానికి తిన్నగా ఉండగా జనాల యొక్క పొగడ్తలు అందుకుంటావా? అందరూ వచ్చి అబ్బబ్బబ్బా కారణ జన్మురాలు గుస్మె, అందుకే పెళ్ళైన వెంటనే సంతానం కలిగిందని నిన్ను పొగుడుతున్నారా? నా దగ్గరకు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఇంకా నన్ను గొడ్రాలని తెప్పుతున్నారా? నీ కొడుకుని నెత్తి మీద ఎట్టుకుని ఏం పూజిస్తూ ఉంటే, పోషిస్తూ ఉంటే, పెంచుతూ ఉంటే ఎప్పటికీ సవతి కొడుకే అని నీ దగ్గర రహస్యంగా నేరాలు చెబుతున్నారా? పైగా కొంతమంది ఏమో గొడ్రాలు చేతికి పిల్లని ఇవ్వకూడదు, ఇస్తే ఆ పిల్లవాడికి గండం అంటారా? ఆ గండం ఏదో బాగా వచ్చింది, పిండం నలిగి చచ్చింది అని లోపల లోపల తిట్టుకుంటూ కొతకొతలాడిపోతూ ఆనందమో దుఃఖమో క్రోధమో వీటన్నిటి వల్ల సరిగ్గా నిద్రపట్టక కూర్చున్నది. గుస్మె రోజులాగే లేచి, రోజు అక్కగారే ఎక్కువగా పిల్లవాడిని చూసుకుంటుంది కదా, అందువల్ల ఆవిడికి పిల్లవాడి దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదు. ప్రతిరోజు అక్కే తెల్లవారుజామున లేవడం, ఈ పిల్లాడికి స్నానాలు చేయించడం ఇవన్నీ చేస్తోంది. అక్కే సొంత కొడుకు కంటే ఎక్కువ చూస్తోంది కనుక లేవగానే ఏం చేసింది, స్నానం చేసి శివాభిషేకం చేసుకుంది. భర్త సుధర్ముడు కూడా లేచాడు. ఆ తర్వాత ఆయన కూడా శివలింగానికి అభిషేకం చేశాడు. పెద్ద భార్య మాత్రం ఏమీ పట్టించుకోకుండా కడుపులో మంట చల్లారిందిగా ఇంట్లో వంట చేయడం మొదలుపెట్టింది. శివాభిషేకం చేశాక రోజు ఈ దంపతులిద్దరూ అనగా సుధర్ముడు గుస్మె ఇద్దరు కలిసే కూర్చుని శివాభిషేకం చేసేవారు. పిల్లాడు పుట్టాక ఆ అభిషేకం చేసినటువంటి తీర్థం కొంచెం చంటి పిల్లాడి నాలుకకి రాసేవారు. అందులో ఆ కుర్రాడికి అప్పుడే ఏడాదిన్నర వచ్చింది కదా, అందువల్ల నోట్లో కాస్త తీర్థం పోస్తే తాగి అని పోసిన వాడితో బలినవ్వేవాడు. అందంగా ఉండేవాడు వాడు, వచ్చి రాని పళ్ళతో ముద్దుగా అందంగా ఉండేవాడు. చాలా తొందరగా వాడికి నడక కూడా వచ్చేస్తుంది, అటువంటి కుర్రాడు కదా. అందుకని ఆ కుర్రాడు నోట్లో తీర్థం పోసేవారు కనుక ఈ పూట కూడా వాళ్ళు అభిషేకం పూర్తి చేసుకుని
తీర్థం పట్టుకొచ్చారు, ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడికి పోద్దామని. తీరా చూస్తే ఆశ్చర్యం, ఉయ్యాల్లో పిల్లాడు లేడు. పిల్లాడు లేకపోయినా పర్వాలేదు, మొత్తం ఆ ఉయ్యాలంతా రక్తపు మడుగులో ఉంది. రుధిరార్ద్రాం దేహఖండైర్యుక్తాం దుఃఖముపాగత. శరీర అవయవాలు ముక్కలన్నీ దూరంగా పారేశారు. అక్కడక్కడ ఇంతంత కొంచెం మాంసం ఇంకా చింది ఉందిట. ఉయ్యాల తొట్టిలో ఉన్నటువంటి పరుపు మీద రక్తం ఉంది. అక్కడ రక్తంతో పరుపు తడిసిపోయింది ఆ పానుపు. దాంతో వీళ్ళకి మతిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆవిడికి. ఇంట్లో అత్తగారు ఉన్నారులేండి, ఎవరో దూరపు వరసకు ఒక అత్త వరసయ్య ఒక ఆవిడ వచ్చింది. అందుకని ఆ అత్తగారి దగ్గరికి వెళ్ళి, కోడలు అంటే అప్పటికి ఇంకా చచ్చిపోయాడు కొడుకునే ఊహ రాలేదు కుసుమకి. భర్తతో కలిసి పిల్లవాడికి తీర్థం ఇవ్వడానికి వచ్చిన ఆవిడకి ఈ ఉయ్యాల్లో రక్తం కనపడితే ఏదో జరిగిందనిపించింది, కానీ పిల్లాడు అలా చచ్చిపోతాడు, ఇంత ఘోరమైన చావు చచ్చిపోతాడని ఊహ రాదుగా. పిల్లాడు అక్క దగ్గర ఉన్నాడేమో, ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చిందో పెసరు, రక్తం ఎలా వచ్చింది, ఏదో కారణం అనుకుని ముందు అత్తగారి దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, బాబు పడుకునేటటువంటి పానుపు మీద పిల్లవాడు లేడు, నెత్తురు వచ్చింది, కారణం ఏమిటో తెలియటం లేదు అని చెప్పింది. నిజమేనమ్మా, నువ్వు నాకు పెద్దమ్మతో వరుసగా తల్లివి, అందుకే చెబుతున్నాను అని ఈ కుసుమ భర్త సుధర్ముడు కూడా చెప్పాడు. వెంటనే అత్తగారు వచ్చింది. ఏమిటి ఉయ్యాల తొట్టెలో పిల్లవాడు పడుకున్న పరుపు మీద రక్తం కనపడుతోందా అని చూడడానికి వచ్చి, ఆ రక్తాన్ని చూడగానే వాడికి అర్థమైపోయింది ఇది మానవ రక్తం అని. అమ్మాయి, సందేహం లేకుండా ఇది మానవ రక్తం, శిశువు రక్తం. నాకు అనుభవం ఎక్కువగా ఇప్పుడు చెబుతున్నాను. ఇది నీ కొడుకు రక్తమేనే బాబోయ్, ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడి రక్తం ఏమిటి, ఇక్కడ పెసర మాంసం ఉండడం ఏమిటి, మనిషి కనపడకపోవడం ఏమిటి, ఏం జరిగిందో చూడండి బాబోయ్. అసలు రోజు పిల్లవాడిని ఎక్కువసేపు ఎత్తుకుని పెంచి పాలిచ్చి లాలించి అన్ని పనులు చూసేది సుదేహే కదా. రోజు రాత్రిపాటు మీరు పడుకుంటున్నప్పుడు తన దగ్గరే పడుకోబెట్టుకుంటుంది, ఆ పిల్లవాడిని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. ఉయ్యాల్లో పడుకోబెట్టింది కూడా అదే. అసలు ఈ రోజు ఈ పిల్లవాడి గురించి ఆలోచించకుండా ఏం చేస్తోంది అని వీళ్ళంతా సుదేహ దగ్గరికి వెళ్ళారు. సుదేహ దగ్గరికి వెళ్ళగానే కుసుమంది, అక్కయ్య బాబు కనపడటం లేదు, రక్తం కనపడుతుంది, బాబు ఏడి అంటే తెల్లబోయి, నేను ఇవాళ ఎందుకోను రాత్రి సరిగ్గా నిద్ర పట్టక పిల్లవాడి దగ్గరికి వెళ్ళలేదు, ఏదో బాధగా ఉంది, లోపల మానసిక దుఃఖం వస్తోంది. ఎందుకోనమ్మా చెల్లి, పిల్లవాడిని చూడలేదు, పిల్లవాడు ఉన్నటువంటి ఉయ్యాల తొట్టిలో పిల్లవాడు లేడా, పైగా నెత్తురుందా అంటూ ఏమెరగనట్టు అంత దొంగనాటం ఆడుతూ గొప్ప నటన చేసిందిట. ఏమైందో చూద్దాం అని ఆదుర్దా ప్రకటిస్తూ పరుపు దగ్గరకు వచ్చింది. తీరా చూస్తే పరుపు అంతా రక్తంతో ఉంది. అయ్యో చెల్లోయ్, ఏం జరిగిందో చూడు తల్లోయ్ అందుట. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేసారు పరుగున. అప్పుడు కుసుమ ఏం చేసింది, నేను రోజు పిల్లవాడి నోట్లో తీర్థం పోసేదాన్ని, పోసిన తర్వాత మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళేదాన్ని, శివుడికి హారతి ఇచ్చి నీరాజనం ఇచ్చి కాసేపు పంచాక్షరి జపం చేసుకుని ఆ తర్వాత ఇంట్లో వంట పనులకు వెళ్ళేదాన్ని. ఇవాళ పిల్లవాడు కనబడినా కనబడకపోయినా నా శివ పూజని ఆపను, ఏం జరిగితే జరుగుతుంది అని మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపోయి రోజు తీర్థం ఇవ్వడం అయ్యాక మళ్ళీ హారతి ఇచ్చి పూజ చేసేది ఆవిడ నియమం అది. ఆ నియమం దగ్గరికి వెళ్ళింది, మనస్సు చిక్కబట్టుకున్నది. ఈ సృష్టిలో జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు స్నానం కోసం నదీ తీరానికి చేరినటువంటి జీవులంతా నదుల దగ్గర చేరి పక్కపక్కన కూర్చుని స్నానం చేసి తర్వాత ఎవరిదారిని వాళ్ళు వెళ్ళిపోరు. అలాగే సృష్టిలోకి కూడా ప్రాణులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ తుఫాను వచ్చిన, ప్రళయం వచ్చిన, జగత్తంతా నశించిన నియమంతో చేసే శివ పూజకి మాత్రం విఘాతం కలగరాదు అంటూ వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి మంగళహారతి ఇచ్చేసింది భక్తి శ్రద్ధలతో. జయ జయ శంభో హర హర శంభో అంటూ శివుణ్ణి తలుచుకుంటూ భక్తితో హారతి ఇచ్చింది, పుష్పాలతో పూజించింది, మంత్రపుష్పం ఇస్తోంది. వ్రతం నుంచి బయటికి రాకుండా చలించకుండా ఉందిట. పిల్లవాడు ఉయ్యాల్లో కనపడ్డంలా, అక్కడ నెత్తురున్నది. బావో ఎక్కడున్నాడని వెతుక్కుంటూ అందరూ హడావుడి పడతారు, ఆదుర్దా పడతారు. కానీ ఈ తల్లి మాత్రం పరమేశ్వర సంకల్పం ఎలా ఉందో, నేను రోజు నిత్యం చేసేటటువంటి ఈ పూజా విధానం నుంచి బయటికి రాను, నిత్యం నా పిల్లవాడికి ఇంత తీర్థం ఇచ్చేశాక మళ్ళీ హారతి ఇవ్వడం, మంత్రపుష్పం ఇవ్వడం, పువ్వులతో శివుని పూజించడం, ఇలాంటి పునఃపూజలు నాకు ఉన్నాయి. ఆ పూజ ఆపనంటే అలాగే కూర్చుని చేసింది. మనస్సులో రవ్వంత కూడా ఆవిడకి భయం కలగలేదు.
కంగారు కలగలేదు. ఇక్కడ అన్నాడు వ్యాసుడు 25వ శ్లోకంలో, మనశ్చైవోత్సుకన్నైవ జాతం తస్యామనాగపి భర్తాపి చ తథైవాసీద్యావద్వ్రత విధిర్భవేత్. నిత్యం పార్థివలింగ పూజ ఆవిడ ఎలా చేస్తుందో ఇవాళ కూడా అలాగే చేసింది. రవ్వంత కూడా ఆవిడ కంగారు రాలేదు. ఏం జరిగినా పర్వాలేదు, అది పరమేశ్వర సంకల్పం అనుకున్నది. వ్రత విధానం పూర్తయ్యేదాకా అక్కడే కూర్చుంది. భర్త కూడా అంతే. ఏడిస్తే ఉపయోగం ఉంది, చేసుకునేవాడిని కుస్మిని ఆ పూజ చేసుకునేవాడిని. ఆ తర్వాత ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో పిల్లాడు ఎక్కడున్నాడో వెతుక్కుంటాం అన్నాడు ఆయన. చుట్టుపక్కల జనాలందరూ వచ్చి ఆశ్చర్యపోయారట. లేక లేక ఇంతకాలానికి వీళ్ళ ఇంట్లోకి ఒక పిల్లాడు వచ్చాడు. అది కూడా రెండో భార్య వచ్చాక వచ్చాడు. బంగారం లాంటి కొడుకు కొంచెం కొంచెం పెరుగుతున్నవాడు, ఒక ఏడాది దాటుతున్నటువంటి బాలుడు కనబడకపోతే ఎంత నిశ్చింతగా శివ పూజ చేసుకుంటున్నారు వీళ్ళు, ఎంత విచిత్రమైన మనుషులు అని వాళ్ళలో వాళ్ళు రకరకాలుగా అనుకున్నారట. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏమనుకున్నారు? మహాత్ములు, భక్తులు ఎప్పుడు అంతే. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎవడైనా తిట్టినా పొగిడినా ఈ రెండింటి ఎడల సమానంగా ఉండాలి. మహాత్ములు పొగిడినా అలాగే ఉంటారు, తిట్టినా అలాగే ఉంటారు. నిందాస్తుతులకు అతీతంగా ఉంటారు, మౌనంగా ఉంటారట. పొగిడేశారు కదా అవునండో నేను గొప్పవాడిని ఎగిరి గెంతులు ఇయ్యరు, తిడితే కోపగించరు. అలాగే సుఖదుఖాలు రెండింటి సమానంగా ఉంటారు. సుఖం వచ్చినా అలాగే ఉంటారు, దుఃఖం వచ్చినా అలాగే ఉంటారు. సుఖం వచ్చిందని పొంగిపోయి దుఃఖం వస్తే కుంగిపోరు. సర్వకాల సర్వావస్థల్లో ఒకే విధమైన సంతోషంతో ఉంటారు. అటువంటి మహాత్ములు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు. సుఖదుఖాలలో సమానముగా ఉండే మహానుభావులు వీళ్ళు. అందుకని కొందరేమో మహాత్ములు కదా అందుకే అన్నిటికీ అతీతంగా ఉన్నారంటే, కొంతమంది అండి వీళ్ళకి రాతిగుండే అందుకే పిల్లాడు కనపడకపోతే ఏడవకుండా పూజలో కూర్చున్నారని అన్నారు. ఎవరు ఏమనుకున్నా వాళ్ళు పట్టించుకోలేదు. ఆ పూట మొత్తం వాళ్ళు చెయ్యాలనుకున్న పూజ హారతి ఇవ్వడంతో సహితంగా, మంత్రపుష్పం ఇవ్వడంతో సహితంగా అన్ని భక్తితో యథావిధిగా చేశారు. మళ్ళీ మనస్సు ఎక్కడ ఉద్విగ్నత పొందకుండా చేశారు. తదనంతర విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం.